హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, వీధి చూడండి. కోవిడ్లో చిన్న వీధి ఇది, కానీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూడండి. మీకు నచ్చుతుందని వీడియో తీసి పెడుతున్నాను. చూడండి, రెండు వైపులా చెట్లు ఉంటాయి, కానీ మన సైడు వేరే చెట్లు ఉంటాయి, కానీ ఇక్కడ ఖర్జూరం చెట్లే. ఈ వైపు మధ్యలో చూస్తే ఖర్జూరం చెట్లే, ఆ పక్కైనా చూడండి ఖర్జూరం చెట్లే ఎక్కువగా కనిపిస్తాయి. అవి వచ్చింది పిచ్చి చెట్లు, మన సైడ్ వచ్చింది బెటర్. అవి ఇక్కడ వచ్చింది చూడండి, ఎంత విశాలంగా ఉన్నాయో చూడండి. ఇల్లు ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉన్నాయో రోడ్లు. కానీ చూడండి, ఇంటి కాడ అయినా కానీ చూడండి ఖర్జూరం చెట్లు కంపల్సరీగా ఉంటాయి. మన సైడ్ మామూలు చెట్లుగా ఈ మామిడి చెట్లు పెంచితే ఇక్కడ వచ్చిందే ఖర్జూరం చెట్లే మొత్తము. అవి తప్పనిచ్చి వేరే ఏమీ ఇక్కడ కుదరవు. ఏంటికంటే ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది. ఇప్పుడు నేను వీడియో తీసే టయానికి కానీ 50 డిగ్రీలు ఉంది. అది ఉదయం 11 గంటల కన్నా ఏమి వేడిగా ఉంది. అయినా కానీ రోడ్లు చూడండి ఎంత నీట్గా, ఎంత క్లియర్గా ఉన్నాయో. సూపర్ మార్కెట్కి పోవాలనేసి నేను ఇంటికాడ నుంచి బయలుదేరాను. ఒక వీధికి వచ్చింది, మన సైడ్ వచ్చింది వీధికి ఉంటాయి 2-3 అంగళ్ళు, చిల్లర అంగళ్ళు. కానీ ఈ పక్క వచ్చింది ఒకే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, ఒక ఏరియాకి మొత్తానికి ఇచ్చింది. ఇక్కడ ఇంకా రోడ్లు రెడీ చేస్తూ ఉంటారు, రెడీ అవుతూ ఉంది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇక్కడ రోడ్లన్నీ. రౌండ్ అబౌట్లో కానీ ఎక్కడైనా కానీ లిమిట్గా పోవాలా, చూసుకొని జాగ్రత్తగా పోవాలి. ఇక్కడ అరబిక్ కంట్రీలో వచ్చింది, కొద్దిగా మిస్టేక్ చేసినా కానీ మళ్ళీ చాలా ఫైన్లు ఉంటాయి. మనకి జీతమే ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు 4 వైపులా కళ్ళు పెట్టి చూడాలా. ఒకవైపు కాదు, 4 వైపులా ఉండాలి కళ్ళు. వెనకాల, ముందర 4 వైపులా. ఈ రోడ్లు నీట్గా ఉంటాయి, హై స్పీడ్లో పోతూ ఉంటాయి బండ్లన్నీ. 80 వీధులు అయినా కానీ, చిన్న వీధుల్లో అయినా కానీ 60-80 తగ్గరు. అందువలన మనం స్లోగా పోవాలి. డ్రైవర్లకి సేఫ్టీ ముఖ్యం, అన్నిటికన్నా ముఖ్యం సేఫ్టీ. స్పీడ్ కాదు ముఖ్యము, అన్నిటికన్నా ముఖ్యం సేఫ్టీ. కాబట్టి జాగ్రత్తగా 4 వైపులే చూసుకుంటా మనం నిదానంగా పోయినా కానీ ఇబ్బంది ఏమి లేదు. ఏదైనా కొద్దిగా పంచేట్ అయినా కానీ మళ్ళీ మన మీదకే వస్తుంది అది. ఎందువలనంటే మన జీతము ఒక ఇది BMW నేను పోతున్నది. ఏమైనా కొద్దిగా ఇబ్బంది పడినా కానీ మళ్ళీ మనకే రిస్క్. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. ఇక్కడనే ఉండేది జిమియా, అదొక వస్తుంది కదా, ఇదే జిమియా. ఇక్కడికి పోయేసి సామాన్లు తీసుకుని, జిమియా అంటే సూపర్ మార్కెట్, అరబ్బీలో వచ్చింది సూపర్ మార్కెట్ని జిమియా అంటారు.